యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. బైబిల్ ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 99వ కీర్తన. కీర్తనల గ్రంథం 99వ కీర్తన. పోయిన వారం మనం చాలా చక్కటి విషయాలు విన్నాం. అనుకూల సమయమందు మన మొర విని దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే మాటలు విన్నాం. ప్రతి వారి మొర ఆలకించి దేవుడు సహాయం చేస్తాడని. అనుకూల సమయమందు ఇశ్రాయేలీలు వాళ్ళు మొరపెట్టి ప్రార్థించినప్పుడు వాళ్ళకు అనుకూల సమయంలో దేవుడు జవాబిస్తూ ఆశీర్వదించాడని. అలాగే యాకోబు మొరపెట్టినప్పుడు కలిగిన శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపించి ఉత్తరం ఇచ్చి నడిపించాడని. పిల్లల ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, అలాగే తన సొంత కుమారుల ద్వారా వచ్చిన శ్రమలన్నిటి నుండి దేవుడు ఆయన మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చి నడిపించాడని గత వారం మనం ఒక విషయం విన్నాం. యాకోబు చరిత్ర గురించి మనం విన్నాం. అలాగే ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడని విన్నాం. అలాగే మరికొన్ని మాటలు కూడా మనం ధ్యానించుకుందాం. 99వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. గమనించండి, దేవుడు మనం మొర విని అనుకూల సమయమందు ఉత్తరం ఇస్తాడనే సంగతులు మనం విన్నాం. అలాగే యాకోబునకు దేవుడు సహాయం చేశాడని విన్నాం. ఇశ్రాయేలుకి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు అనుకూల సమయమందు సహాయం చేసి ఉత్తరం ఇచ్చాడని. అలాగే మరొక మాట కూడా మనం ధ్యానిస్తున్నాం. యాజకులలో మోషే అహరోనులుండిరి. అలాగే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, జవాబులు ఇచ్చాడు. చూడండి, యాజకుడు అలాగే నాయకుడు మోషే అహరోనులు. యాజకులని ఇక్కడ రాయబడి ఉంది. మోషే నాయకుడు, అహరోను యాజకుడు. మోషే నీళ్లలో నుండి తీయబడ్డాడు, విమోచించబడ్డాడు. ఆపదల నుండి, మరణముల నుండి, ప్రమాదంలో నుండి విడిపించబడ్డాడు, విమోచించబడ్డాడు. నీళ్లలో నుండి తీయబడిన వాడు అని. చూడండి, ఆ తల్లి విశ్వాసాన్ని బట్టి జమ్ము పెట్టెను తయారు చేసి కీలు పూసి దాంట్లో పెట్టి నైలు నదిలో వదిలేసింది. నిన్న కూడా నేను ఒక వీడియో క్లిప్ చూశాను. విజయవాడలో వస్తున్న వరదల్లో చిన్న చిన్న పిల్లల్ని ఆ ప్లాస్టిక్ టబ్బులు ఉంటాయి కదండి, దాంట్లో పంపిస్తూ ఉన్నారు. లేకపోతే ధర్మకోల్ సీటు దాని మీద పరిచి ఆ పిల్లల్ని ఆ నీళ్ళలో వరదల్లో తీసుకొని వెళ్తుంటే మోషేనే గుర్తొచ్చారు. నాకు మోషే గారే గుర్తొచ్చారు. వాళ్ళ అమ్మగారు అలాగే జమ్ము పెట్టెలో దాన్ని కీలు పూసి దాంట్లో మోషేని పెట్టి నైలు నదిలో వదిలేసింది. సర్వశక్తి గల దేవుడు ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా, ఏ శత్రువు అయితే ఆయన్ని చంపేయాలనుకున్నాడు అదే శత్రువు ఇంట్లో మోషేని తీసుకుని వెళ్ళి ఆ శత్రువు ఇంట్లో పెంచి పెద్దవాడిని చేశాడు, గొప్పవాడిని చేశాడు. అన్ని రంగాల్లో ఆరితేరేటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు మోషేను ఆశీర్వదించాడు. నీళ్లలో నుండి తీయబడిన వాడు మోషే. విమోచించబడ్డాడు. తాను విమోచించబడినట్టుగానే అనేకులు పాపములో నుండి, శాపములో నుండి, శ్రమలలో నుండి, మరణములో నుండి, ఐగుప్తు అనే బానిసత్వపు కాడి కింద నుండి విమోచించబడాలని ఆశతో ఎదురు చూసి ప్రజలను విమోచించేటువంటి గొప్ప మనస్సు గలవాడు మోషే. చూడండి, విమోచించబడిన మోషే ప్రార్థించే ఒక అలవాటు ఉంది. ఆయనకి మొరపెట్టే ఒక అలవాటు ఉంది. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే అలవాటు ఉంది. ప్రత్యక్ష గుడారంలో వెళ్ళి కనిపెట్టి దేవుని స్వరం వినేటువంటి ఒక అలవాటు. ఈయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకి ఇచ్చే జవాబు ఏంటో మెల్లనైన ఆయన స్వరాన్ని వినే ఒక అలవాటు మోషేకు ఉంది. ప్రార్థించేవాడు మోషే. అలాగే అహరోను
ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తూ అతి పరిశుద్ధ స్థలములో సర్వశక్తుడైన దేవుణ్ణి సేవించేవాడు. ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగేదానికి బలులు అర్పించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే అలవాటు అహరోనుకు ఉంది. చూడండి, మోషే నీళ్లలో నుండి తీయబడిన వాడు, అహరోను వెలిగించేవాడని అర్థం. ఆయన వెలుగుతూ అనేకులను వెలిగించేటువంటి వాడు, వెలుగునిచ్చేవాడు. చీకటిలో ఉన్న వారికి, అంధకారంలో ఉన్న వారికి వెలుగునిస్తూ ఆశీర్వాదకరమైన మార్గాల్లో ప్రజలు నడిపించబడాలని ఆశతో ఉండేటువంటి ప్రధాన యాజకుడు అహరోను. అహరోను ఆయన దేవుని చేత వెలిగించబడి ప్రజల్ని వెలిగించేటువంటి ఒక ప్రత్యేకత ఉంది కనుక ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేవాడు. మోషే మాటని ఆలకించి సనిగి సంశయించి చాలామంది చనిపోతే ధూపార్తిని చేతబట్టుకొని, మోషే మాట విని ధూపార్తిని చేతబట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి సచ్చిన వారికి బతికిన వారికి మధ్యన ధూపం వేసినటువంటి ఒక ప్రత్యేకత అహరోనుకు ఉంది. అంటే ప్రార్థించేటువంటి వాడు అని అర్థం. అలాగే ప్రార్థించే వారికి సహకరించేవాడని కూడా అర్థం. చూడండి, మోషే పర్వతం మీద చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఇశ్రాయేలుకు విజయం కలిగింది. ఆయన చేయించినప్పుడు శత్రువులకు విజయం కలుగుతుంది. చేయెత్తినప్పుడేమో శత్రువులకు అపజయం, ఇశ్రాయేలుకేమో జయం. ఆయన నీరసిల్లి చేయి దించినప్పుడల్లా శత్రువులు ఇశ్రాయేలుని తరిమి కొడుతున్నారు. చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలుకు జయం కలిగింది, చేతులు దించినప్పుడేమో శత్రువులకు జయం కలుగుతూ వచ్చింది. ఈ సంగతిని గుర్తించిన అహరోను అలాగే హూర్ అనే వ్యక్తులు, వాళ్ళిద్దరు మోషే చేతిని ఆదుకున్నట్టుగా బైబిల్లో రాయబడింది. అంటే ప్రార్థించే వారికి సహకరిస్తాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రధాన యాజకులే. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఇద్దరు దేవుని సేవకులే, ఇద్దరు దేవుని పరిచర్య చేసే వాళ్ళే. కానీ ప్రతి విషయంలో ప్రార్థించే వాళ్ళు, మొరపెట్టేవాళ్ళు. ఎర్ర సముద్రం దగ్గర మొరపెట్టి ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. దేవుడు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. అలాగే ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందేదానికోసం ఫరో ఎదుట 10 సూచక్రియలు చేశారు. వాటి నుంచి విడుదల పొందాలని ఫరో మోషే అహరోనులను పిలిచి, మీ దేవుణ్ణి వేడుకోండి, ఈ తెగుళ్ళ నుంచి మేము దూరం అయిపోవాలి, ఈ తెగుళ్ళు మమ్మల్ని విడిచిపోవాలి. సముద్రాన్ని కొట్టినప్పుడు సముద్రంలో నుండి కప్పలు వాళ్ళ ఇంటి నిండా, వాళ్ళ పాత్రల్లో, వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ సైనికుల ఇళ్లలో, ఐగుప్తుల ఇళ్లలో అన్ని కప్పలతో నింపబడ్డాయి. కనీసం తినేదానికి భోజనం లేదు. సముద్రాన్ని కొడితే నీళ్ళన్నీ రక్తమయమైపోయాయి. ఫరో పిలిచి, మీ దేవుణ్ణి వేడుకోండి, మేము త్రాగు నీళ్ళన్నీ రక్తమయమైపోయాయి, ఆ ఆపదల్లో నుంచి మేము విడుదల పొందేటట్లుగా మీ దేవుని వేడుకోండి. ఇంటి నిండా కప్పలు ఉంటే మరలా దేవుని వేడుకోమని చెప్పాడు. ఇంటి నిండా వాళ్ళున్న ప్రాంతాలన్నీ ఈగలమయమైపోయింది. వాళ్ళ పశువుల మీద, వాళ్ళ ఇళ్లలో పేళ్ళు, ఈగలు, భయంకరమైన తెగుళ్ళు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వడగళ్ళ వర్షం కురిసింది. ఫరో పిలిచి, మీ దేవుని వేడుకోండి, ఈ తెగుళ్ళ నుంచి విడుదల పొందాలి, ఈ భయంకరమైన ప్రమాదాల్లో నుంచి విడుదల పొందాలి, దేవుణ్ణి వేడుకోండి అని చెప్పినప్పుడు మోషే అహరోనులు ఇద్దరు ప్రార్థించారు. వాళ్ళు ప్రార్థిస్తే తెగుళ్ళు వస్తున్నాయి, వాళ్ళు ప్రార్థిస్తే తెగుళ్ళు ఆగిపోతున్నాయి. వాళ్ళు ప్రార్థిస్తే వడగళ్ళ వర్షం కురుస్తుంది, వాళ్ళు ప్రార్థిస్తే వడగళ్ళ వర్షం ఆగిపోతుంది. వాళ్ళు ప్రార్థిస్తే నీళ్లు రక్తమయమైపోతున్నాయి, వాళ్ళు ప్రార్థిస్తే నీళ్లు మరలా స్వచ్ఛమైన నీళ్లుగా మార్చబడుతున్నాయి. వాళ్ళు ప్రార్థిస్తే ఐగుప్తీలన్నీ చిమ్మ చీకటితో నింపబడ్డాయి, వాళ్ళు ప్రార్థిస్తే మరలా చీకటి నుండి ప్రజలు విడుదల పొందుతూ వచ్చారు. అంటే ఏ సమస్య వచ్చినా ప్రార్థించే ఒక ప్రత్యేకత యాజకులు అనబడిన మోషే అహరోనులలో ఉంది. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న
ప్రజల మధ్యలోనికి వెళ్ళి ధూపార్తిని చేత పట్టుకొని అహరోను ప్రార్థన చేస్తే తెగుళ్ళు ఆగిపోయాయి. చూడండి ప్రియ సహోదరులారా, ప్రతి సమయంలో మనం మొరపెడితే దేవుడు అనుకూల సమయమందు ఉత్తరం ఇచ్చేవాడే కాదు, మన ప్రార్థన విన్న వెంటనే సమాధానాలు ఇచ్చేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువుల ఎదుట దేవుని బలం చూపించే దాని కొరకు వీళ్ళు ప్రార్థన చేశారు. దేవుని శక్తి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ దిగి వచ్చి అద్భుతాలు జరిగిస్తూ వచ్చింది. దేవుని శక్తి అంటే వాళ్ళు తెలుసుకునే దానికి వాళ్ళ మధ్యలోనికి వచ్చినటువంటి సమస్యలు, తెగుళ్ళు, ప్రమాదాలన్నీ తొలగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు తెగుళ్ళని తొలగిస్తూ వచ్చాడు. అంటే దైవశక్తి కనుపరిచే దానికోసం అద్భుతాలు జరిగాయి, సూచక క్రియలు జరిగాయి. ప్రియ సహోదరులారా, నీళ్ళలో నుండి విమోచించబడిన మోసే ఎలా ప్రార్థన చేశారో, లోకములో నుండి మనం విడిపించబడ్డాం, లోకంలో నుండి మనం విమోచించబడ్డాం, పాపములో నుండి విమోచించబడ్డాం, మరణాంధకారములో నుండి విమోచించబడ్డాం, చీకటిలో నుండి విమోచించబడి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. కనుక ప్రతి ఒక్కరు విమోచించబడాలని ప్రార్థించాలి. రక్షణ పొంది ఉన్నావని నీవు అనుకుంటే చాలదు. నీవు రక్షించబడినట్టుగా, నీవు నేను విమోచించబడినట్టుగా ప్రజల విమోచన కొరకు ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వరదలు వచ్చింది ఎక్కడో కదా, మనకెందుకు అన్నట్టుగా చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ప్రభా, నీవు నన్ను మరణంలో నుండి, శాపంలో నుండి, దరిద్రతలో నుండి, చీకటిలో నుండి, అంధకారంలో నుండి విడిపించావు కదా. ఎవరు ఆపదల్లో ఉన్నా, ఎవరు సమస్యలు ఉన్నా, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళందరికీ విమోచన దయచేయనని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళందరికీ విడుదల దయచేయనని ప్రార్థించాలి. ఏది వరదల్లో, అపాయాల్లో, మరణంలో ఉన్న వారి గురించే కాదు, పాపములో, శాపంలో, అంధకారంలో ఉండి కొట్టుమిట్టాడుతున్న ప్రజల విమోచన కొరకు ప్రార్థన చేయాలి. లేదా నీ సూచక్రియలు కనపరచండి, మీరు అద్భుతాలు చేయండి అని ప్రార్థించాలి. కొంతమంది అడుగుతుంటారు కదా, నాకు ఉద్యోగం వస్తే నేను దేవుని నమ్ముకుంటా, చర్చికి వస్తానని. మా పిల్లలకు వివాహాలు జరిగితే దేవుని నమ్ముకుంటాను, అప్పుడు కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తాను, బాప్తిసం పొందుతానని. ఇల్లు లేదు, ఒక ఇల్లు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. మా ఇంట్లో మా అబ్బాయి ఒక మరణకరమైన వ్యాధితో పీడించబడుతున్నాడు, దాని నుంచి విడుదల పొందేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు విడిపిస్తే నేను ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాను, బాప్తిసం పొంది నమ్మకమైన విశ్వాసగా జీవిస్తానని చెప్తుంటారు. అలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్, మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో వేడుకోవాలి. మనం విమోచించబడ్డామని దేవుని సన్నిధిలో విమోచించబడిన మనం నిశ్చయంగా దేవుడు నన్ను విమోచించాడు కనుక నా వలె అనేకుల్ని విమోచించాలని ఆశతో, ఆసక్తితో ప్రతిరోజు మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. అహరోను వెలిగించబడిన వాడు, వెలుగునిచ్చేవాడు. మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో వెలుగుతూ దైవ శక్తిని పొందుకొని వెలిగించబడుతున్న మనం అనేకులకు వెలుగునివ్వాలి, అనేకులను వెలిగించాలి. అందుకొరకు ప్రతిరోజు మొరపెడితే అనుకూల సమయమున దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? చెప్పాలి గట్టిగా, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. అనుకూల సమయమందు దేవుడు జవాబిస్తాడు. అనేకుల్ని మరణంలో నుండి, చీకటిలో నుండి విడిపించి ఆయన సన్నిధికి తీసుకుని రాబోతున్నాడు. మేము దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి ఒక తల్లి దేవుని మందిరానికి వచ్చింది. వచ్చి ఏదో మందిరం గురించి ప్రార్థన చేస్తే ఆమెకు తగిన ఆర్థిక సహాయం అందించింది. అప్పుడు నేను ఆమెను పిలిచి, అమ్మ మీరు ఎంతకాలం నుండి చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేయించిన వెంటనే మీరు దేవుని సేవ కొరకు సహకరిస్తున్నారు, అసలు మీరు దేవుని మందిరానికి ఎలా వచ్చారు, ఎప్పటి నుండి వస్తున్నారు, ఎవరైనా పిలిచారా మిమ్మల్ని? నేనైతే ఎప్పుడు పిలవలేదు కదా, మా మందిరానికి రండి, చర్చికి రండి, నేను పిలవలేదు. ఎలా వచ్చారు, ఎవరు చెప్తే వచ్చారు మీరు దేవుని సన్నిధికి?
ఇంతగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు దేవుని పరిచర్య కోసం. ఎవరు ప్రేరేపించారు మిమ్మల్ని? ఎవరు మిమ్మల్ని దేవుని సన్నిధికి రమ్మని అడిగారు? నేనైతే అడగలేదు కదా అని ఆమెతో మాట్లాడితే ఆమె ఒక మాట చెప్పింది. అయ్యా, నేను ఒకసారి నిద్రపోతున్న సమయంలో ఒక దర్శనం కనపడింది నాకు. ఏంటి ఆ దర్శనం? ఇదిగో మీ చర్చి పైన ఒక శిలువ ఉంది కదా, ఒక శిలువ ఉంది కదా, చర్చి పైన ఇలా క్రాస్గా ఉండి పైన ఒక మధ్యలో ఒక శిలువ ఉంది కదా. ఆ దర్శనం నాకు ఆ కళ కనబడింది. ఆ శిలువ కింద వైట్ డ్రెస్ వేసుకొని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ శిలువ కింద అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఏదో పరిచర్య చేస్తాం, పనులు చేస్తూ ఉన్నారు. ఉదయకాలం ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ మందిరంలో ఆ శిలువ దగ్గర కొంతమంది వైట్ డ్రెస్ వేసుకున్న కొంతమంది, మీ చర్చికి వచ్చిన తర్వాత మీరు కనపడ్డారు. ఇలాంటి డ్రెస్సే, ఎవరో నేను సరి గుర్తుపట్టలేదు. సేవకులు అందరూ, సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు. అందరూ ఆ శిలువ దగ్గర కూర్చొని చేతులెత్తి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రజల్ని రక్షించండి, విమోచించండి, విడిపించండి, వెలుగుతో నింపండి, అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రజల్ని నడిపించండి, చీకటి కబంధ హస్తాల నుండి విడిపించండి, సాతాను చేతిలో నుండి విడిపించండి, లోకంలో నుండి వేరు చేయండి అని ప్రార్థన చేస్తున్న ప్రార్థన నా చెవులలో వినబడింది. అడవుడిగా తిరుగుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, సమయం కుదిరినప్పుడంతా ప్రార్థన చేస్తున్నారు, ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రజలకు దర్శనమిచ్చి మీ సన్నిధికి తీసుకొని రండి ప్రార్థన చేస్తున్నారు బాబు. ఆ ప్రార్థన నేను విన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రార్థన నా చెవిలో పడింది. నేను ఆ దర్శనం ప్రకారం, దేవుడు నాకు ఆ చూపించిన దర్శనం ప్రకారం ఇదిగో ఈ చర్చికి వచ్చాను. వెతికాను ఎక్కడ ఉంది ఇలాంటి చర్చ్ అని. ఎక్కడో లేదు, మా ఇంటికి సమీపంలోనే ఉంది ఈ చర్చ్. అప్పుడు నేను ఈ చర్చికి వచ్చాను బాబు. ఎవరు నన్ను పిలవలేదు, పలానా వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత నేను అందుకని ఈ మందిరానికి వచ్చాను. మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ప్రార్థించే వంతు, మొరపెట్టే వంతు మనకిచ్చాడు దేవుడు. మోషే ఎలా విమోచించబడ్డాడో ప్రజల విమోచన కొరకు ఆయన ప్రార్థించాడు. అహరోను ఎలా వెలిగించబడ్డాడో ప్రజలకు వెలుగు కలగాలని, ప్రజలు వెలుగు చేత నింపబడాలని, అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడాలని అహరోను ప్రార్థించాడు. ఆయన యాజకుడైనా ఈయన నాయకుడని ఇద్దరు ఘనత పొందిన వాళ్ళే, ఇద్దరు గొప్ప స్థితిలో ఉండే వాళ్ళే. ఇద్దరిని దేవుడు ప్రత్యేకించాడు. ఆయన సేవకులలో, ఆయన యాజకులలో ఆయన చేత ఏర్పరచబడ్డారు. మనలందరినీ దేవుడే లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎంతమంది అన్ని జనులు, ఎంతమంది దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారు, ఎంతమంది పాపంలో చీకటిలో ఉన్నారు, ఎంతమంది శాపంలో ఉన్నారు. లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మొరపెట్టి ప్రార్థించడం. నేను ప్రార్థన చేసి నా ప్రార్థనకు జవాబు దొరికింది. ఓ తల్లి దేవుని సన్నిధికి వచ్చింది, నేను ప్రార్థన చేశాను. ఆ సమయంలో దేవుడు నాకు దేవుని మందిర పరిచర్య నిమిత్తం నాకు సమాధానం ఇచ్చాడు. నా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. సాయంత్రం శనివారం ప్రార్థన చేయించాం. దేవుని మందిరంలో ఒక పరిచర్య ఉంది, దానికోసం మీరు ఎవరైనా సహకరించాలనుకుంటే సహకరించండి. ఆ తల్లి మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుని మందిర అక్కరలు తీర్చింది. నా ప్రార్థనకి నా దేవుడు కరెక్ట్ టైంలో సమాధానం ఇచ్చాడు. నేను చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరులారా, మనం ప్రతి ఒక్కరి నిమిత్తం మొరపెట్టి ప్రార్థిస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. ఎప్పుడో కాదు, ఈ సమయమందే, ఈ క్షణమందే దేవుడు మనందరి ప్రార్థనలకు ఉత్తరమిచ్చునుగాక. మనం పెట్టిన మొరకు దేవుడు ఉత్తరమిచ్చునుగాక. రాష్ట్ర ప్రజలందరినీ దేవుడు విమోచించునుగాక. ఈ దేశ ప్రజలందరినీ దేవుడు వెలిగించునుగాక. ఆపదల్లో, ప్రమాదాల్లో, ఆకలి బాధల్లో, చీకటిలో, మరణాంధకారములో, ఇంకా ఏ ఆపదల్లో ప్రమాదాలలో ఉన్నారో
చీకటిలో ఉన్నారో, వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు విమోచించునుగాక, విడిపించునుగాక, ఆపదల్లో నుండి తప్పించునుగాక, ప్రమాదాల్లో నుండి తప్పించునుగాక. వరద ముంపుంది, తుఫాను ముంపుంది అని చెప్తున్నారు. ఎవరికే అపాయం కలగకుండా నా దేవుడు విడిపించునుగాక. రాష్ట్ర ప్రజలందరి మీద దేవుని దక్షిణ హస్తం చాపబడి ఆయన ఆదుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రాష్ట్రంలో ఉన్న ధనికులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, అధికారాల్లో ఉండొచ్చు, నాయకులుగా ఉండొచ్చు, లేదా ఏదైనా పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరినీ దేవుడు విమోచించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరినీ వెలిగించునుగాక. ప్రజలందరినీ దేవుడు ఆయన్ని సేవించేటువంటి భాగ్యం ప్రజలందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తెగుళ్ళు ఆగిపోయేదానికి వారు మొరపెడితే దేవుడు సమాధానం ఇచ్చాడు, తెగుళ్ళు ఆపేశాడు, మరణాన్ని తొలగించి జీవముతో నింపాడు. ఆపదల నిమిత్తం విడుదల పొందాలని మొరపెడితే దేవుడు విడిపించాడు, గొప్ప స్వేచ్ఛనిచ్చాడు. తర్వాత సమూయేలు ఆ తల్లి మ్రొక్కుబడి చేస్తే, ఆ తల్లి హన్నా సమూయేలు తల్లి మ్రొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు సమూయేల్ని ఆ తల్లికి ఇచ్చాడు. ఆయన దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది పరిచర్య కోసం, దేవుని సేవ కోసం. గొప్ప ప్రవక్త అయ్యాడు, ఆఖరి న్యాయాధిపతి, మొదటి ప్రవక్త. ఇశ్రాయేలుకు ఆఖరి న్యాయాధిపతి ఆయనే, మొట్టమొదటి ప్రవక్త కూడా సమూయేలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా న్యాయాధిపతులు లేరు, ప్రవక్తల పరిచర్య ప్రారంభమైంది. న్యాయాన్ని చేకూర్చేవాడు ఆఖరి న్యాయాధిపతి, మొదటి ప్రవక్త సమూయేలు. ఆ తల్లి దేవుణ్ణి వేడుకుంటే హన్నా దేవుడు సమూయేలుని ఇచ్చాడు. చూడండి, మ్రొక్కుబడి చేసుకొనగా దేవుడు ఆమెకి ఇచ్చాడు. సమూయేలు దేవుని ప్రవక్త, అలాగే ఆఖరి న్యాయాధిపతి, న్యాయం చేకూర్చేవాడు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే న్యాయం చేసేవాడు. ప్రవక్త అంటే దేవునికి ప్రజలకు మధ్య నుండి సమాధానాన్ని బోధించేటువంటి వాడు. దేవుడు చెప్పే ప్రతి మాట ప్రజలకు తెలియపరిచేవాడు. ప్రియ సహోదరులారా, ఈ ప్రవక్త కూడా ప్రార్థించే ఒక అలవాటు ఉంది. ప్రైజ్ ది లార్డ్. యాజకులైనా నాయకులైనా ప్రార్థించాలి, విశ్వాసులైనా సేవకులైనా ప్రార్థించాలి, న్యాయాధిపతులైన ప్రవక్తలైనా ప్రార్థించాలి. నేను న్యాయాధిపతిని, న్యాయం మాత్రమే చేకూర్చేవాడిని, న్యాయం మాత్రమే తెలియపరిచేవాడిని, నేను ప్రార్థన చేయనంటే కుదరదు. నేను ప్రవక్తని, దేవుడు చెప్పిందల్లా మీకు చెప్పేటువంటి ఒక ప్రత్యేకత నాలో ఉంది కనుక నేను మొరపెట్టాల్సిన అవసరత లేదు, ప్రార్థించాల్సిన అవసరత నాకు లేదు అనుకోలేదు. న్యాయాధిపతి అయినా ప్రవక్త అయినా ప్రార్థించే ఒక పద్ధతి ఉంది. ఆయనకి సమస్యలు వస్తే మొరపెట్టేటువంటి ఒక అలవాటు ఉంది. ఇశ్రాయేలు మధ్యలో న్యాయాధిపతిగా ఉన్నాడు. వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకి తెలియపరిచాడు. అపజయానికి కారణం ఏంటి, జయానికి కారణం ఏంటో కూడా తెలియపరిచాడు. మీకు అపజయాలు కలగడానికి కారణం ఏంటంటే, మీ ఇళ్ళల్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి తీసి బయట పారవేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విగ్రహాలన్నీ తీసి పారవేసి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో వేడుకోండి. అప్పుడు దేవుడు మీకు జవాబిస్తాడు. మీ అపజయానికి కారణమే మీ ఇళ్లలో ఉన్నటువంటి విగ్రహాలు. 7వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి చదవబడుతుంది. ఏనండి,
సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో మీరు పూర్ణ మనస్సుతో యెహోవా యొద్దకు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి మీరు యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, చూడండి న్యాయాధిపతి వాళ్ళకి చెప్తున్న విషయాలు ఏంటో తెలుసండి. మీరు యెహోవా యొద్దకు మల్లుకోండి పూర్ణ హృదయముతో, మంచి మనసుతో దేవుని సన్నిధికి రండి. ప్రైజ్ ది లార్డ్. ఏదో అక్కడ వచ్చి కూర్చోవాలి, 4 మాటలు వినాలి, ఆ తర్వాత ప్రార్థన చేయించుకొని వెళ్ళాలన్నట్లుగా కాదు. పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మల్లుకోవాలి. అలాగే మీ ఎదుటనున్న మీ యొద్దనున్న అన్య దేవతలన్నీ మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ను సేవించండి. ప్రైజ్ ది లార్డ్. పూర్ణ హృదయంతో దేవుని సన్నిధి రావాలి, పట్టుదల కలిగి దేవుని వైపు త్రిప్పాలి. మన హృదయాల్ని మనం దేవుని తట్టు త్రిప్పాలి, అటు ఇటు త్రిప్పకూడదు. మీ ఎదుటనున్న అన్య దేవతలు తీసి పారవేయాలి. ఏవేవైతే మీ ఎదుట విగ్రహాలు అన్య దేవతలు ఉన్నాయి, పారవేయండి, అవి దగ్గర పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ మనసు అటువైపు తిరుగుతుంది, మీ ఆలోచనలు మీ హృదయం అటువైపుగా తిరుగుతుంది, దేవుని సేవించలేకపోతున్నారు. కనుక తీసేయండి, వాటిని పారవేసి మీ హృదయాల్ని ఆయన తట్టు త్రిప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపు త్రిప్పి దేవుణ్ణి సేవించండి. దేవుని సేవించేటప్పుడు మన మనస్సు, మన హృదయం, ప్రాణాత్మ, దేహాలు దేవుని వైపే తిరగాలి, అటు ఇటు త్రిప్పకూడదు. డబ్బు సంపాదించో, దాచిపెట్టుకోనొచ్చో, అది ఉందో పోయిందో, పలానా వాళ్ళు మోసం చేశారు, వాళ్ళకి ఏదైనా జరగాలి, కీడు ఇవన్నీ వద్దు. పరిపూర్ణంగా మనం దేవుని వైపు త్రిప్పబడి మన మనసుని త్రిప్పుకొని ప్రార్థన చేయాలి. అలాగే దేవుని సేవించాలి. దేవుని సేవించేటప్పుడు నిండు మనసుతో సేవించాలి, మంచి మనసుతో దేవుని సేవించాలి. ఆయన సేవించండి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపిస్తాడు. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు, ఫిలిష్తీయుల చేతిలో నుండి మీరు విడిపించబడు నిమిత్తము మీరు బయలు దేవతలను అన్య దేవతలు పారవేయండి. దైవ సేవకుడు చెప్పకముందే ఇశ్రాయేలీయులు బయలు దేవతలన్నీ తీసి పారవేశారు, యెహోవాను సేవించారు. ఈ రోజున క్రైస్తవులు చేసే పనులు ఏంటో తెలుసా అండి? విగ్రహాలని దాచిపెట్టుకోవడం, విగ్రహాల్ని పూజించడం, ఇంకేం చేస్తాం చాలామంది, విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటిని సేవించడం, సేవించకపోయినా కడుపు నింపుకునే దానికోసం ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు కొంతమంది. వద్దు అలాంటివి. వాటిని తీసి పారవేసి యెహోవా వైపు త్రిప్పి ఆయన సేవించండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. యెహోవాను మాత్రమే, డబ్బును సేవించొద్దు, వెండి బంగారాలు సేవించొద్దు. అన్ని అశాశ్వతమైనవి, డబ్బు వెండి బంగారాలు ఏది శాశ్వతం కాదు. వాటిని సేవించొద్దు, మనుషులను సేవించొద్దు, సకల చతుష్పాద జంతువులని సేవించొద్దు. రోమీలకు రాసిన పత్రికలు రాయబడింది, సకల చతుష్పాద జంతువుల రూపాన్ని దేవుని రూపంగా మార్చుకొని అక్షయుడగు దేవుని స్వరూపాన్ని క్షయమైపోయే వస్తువుల రూపానికి మార్చుకున్నారు. క్షయమైపోయే జంతువుల రూపానికి దేవుని రూపాన్ని మార్చారు. దేవుడు ఎవరో తెలుసు, సత్యదేవుడు ఎవరో, నిజదేవుడు ఎవరో, సజీవుడు ఎవరో తెలుసు.
తెలిసినా కూడా కొంతమంది దేవునిగా మహిమపరచుట లేదు. వాదాలు వేసుకుంటూ, తర్కాలు వేసుకుంటూ అలాగే జీవనం కొనసాగిస్తున్నారు. కొంతమంది వాదముల యందు వ్యర్థులైపోయారంట. వాదాలు, దేవుడు ఎవరో తెలిసిన వాదాలు. మా దేవుడే గొప్ప అని ఒకరు, మా దేవుడే గొప్ప అని మరొకరు. వాదాలొద్దు. సజీవుడైన దేవుణ్ణి, అక్షయుడైన దేవుని రూపాన్ని జంతువుల రూపానికి మార్చొద్దు. జంతువులు దేవుళ్ళు కాదు, మనుషులు దేవుళ్ళు కాదు. అందరూ మరణించి సచ్చి సమాధిలో కుళ్ళి కంపు కొట్టారు, కానీ యేసు ఒక్కడే సజీవుడు. నేటి వరకు ఆయన జీవము గల దేవుడు. ప్రియ సహోదరులారా, ఆయనలో మరణము లేదు. మరణం ఆయన్ని బంధించలేదు, పాతాళం ఆయన్ని బంధించలేదు. మూడో రోజున పునరుత్థానుడై శక్తివంతుడై తిరిగి లేచిన దేవుడు ఒక్కడే. ఆయన పేరు యేసు. యేసు యేసు. ఆయన సజీవుడని తెలిసిన అక్షయుడగు దేవుని రూపాన్ని క్షయమైపోయే వస్తువుల రూపానికి మార్చారు. సకల చతుష్పాద జంతువుల రూపానికి మార్చారు. మనుషుల రూపానికి మార్చారు. మనుషులు దేవుళ్ళు కాదు. మనిషి పోలికగా పుట్టిన మహనీయుడు, దేవుడు అన్నట్టుకు యోగ్యుడు ఆయన ఒక్కడే, నజరేయుడైన యేసు. ఆయన తట్టు మీ హృదయాన్ని త్రిప్పండి, ఆయన్ను సేవించండి. ఇశ్రాయేలు అపజయానికి కారణం ఇదే. ఆయన్ని సేవించండి. అలాగే పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనండి. అంతేకాకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చి, మిస్పాలోనికి వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిలో మీ హృదయములు కుమ్మరించి ఆరో వాక్యం, మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో న్యాయాధిపతి కనుక న్యాయం తీర్చుచు వచ్చాడు. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చప్పట్లు కొడదామా గట్టిగా? న్యాయం తీరుస్తూనే ఉన్నాడు, మిస్పాలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నువ్వు పని చేస్తూనే ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారం చేస్తుండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం మానకూడదు, ప్రార్థన మానకూడదు. కూలి పని చేసుకుంటే వారు పని మానకూడదు, ప్రార్థన మానకూడదు. ఈరోజు పని ఎక్కువైందని విశ్రాంతి దినాన్ని ఆచరించడం మానకూడదు. ఎంత పనున్నా పని ప్రక్కన పెట్టి దేవునితో సమయాన్ని గడిపేటువంటి ఒక ప్రత్యేకత నీలో ఉండాలి. ఆయన తట్టు నీ హృదయాన్ని త్రిప్పి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎటువైపు నీ హృదయాన్ని త్రిప్పుతున్నావు? నీ హృదయం ఎటువైపు వెళ్తుంది? ఒక ఆయన గొప్ప సేవకుడు అండి, సేవ చేసేవాడు. సేవ వదిలి ఇప్పుడు రాజకీయం చేసుకుంటున్నాడు. ఒక ఆయన గొప్ప వ్యాపారవేత్త, వ్యాపారం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన గొప్ప సేవకుడు, సేవ చేయాలనుకున్నాడు కానీ సేవ మాని కాలేజీలు పెట్టి, పెద్ద పెద్ద కాలేజీలు కట్టి, మెడికల్ కాలేజీలు, అలా డబ్బు సంపాదిద్దామని ఒక 2-3 పార్ట్నర్ని పెట్టుకొని ప్రారంభించాడు. ఈయన గొప్పోడు అయిపోవాలనుకున్నాడు, నష్టం వచ్చింది. ఇప్పుడు పిచ్చోడు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన.
అటు సేవ లేదు, ఇటు బిజినెస్ లేదు. పిచ్చోడైపోయి తిరుగుతున్నాడు ఒక ఆయన. సేవ లేదు. నువ్వు వ్యాపారం చేసేవాడైతే వ్యాపారం చేయి, ప్రార్థన మానొద్దు. ఉద్యోగం చేసేవాడైతే ఉద్యోగం చేయి. విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు. జీవనోపాధికి సంబంధించిన పని చేసేవాడు అయితే చేయి, కానీ ప్రార్థన మానొద్దు, పని మానొద్దు. ఇశ్రాయేలుకు న్యాయం తీరుస్తూ వాళ్ళ పక్షమున ఏం చేశాడండి? పాలు విడవని ఒక గొర్రె పిల్లని యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇది ప్రవక్త చేసే పని. పాలు విడవని ఒక గొర్రె పిల్లను దేవుని సన్నిధిలో సర్వాంగ బలిగా దాన్ని అర్పించి, ఆ అర్పణ దేవుడు అంగీకరించి ప్రార్థనకు జవాబిస్తాడని గ్రహించి ఆయన దేవుని సన్నిధిలో బలి అర్పించి ప్రార్థన చేశాడు. సర్వాంగ బలిగా ఒక గొర్రె పిల్లను వధించి, స్వచ్ఛమైన ఒక గొర్రెపిల్ల యేసయ్యకి సాదృశ్యం. పాపం ఎరగని పరిశుద్ధుడు యేసయ్య. ఆయనలో ఏ పాపము లేదు. మీరు ఏ కోణాన ఆయన్ని పరిశీలించిన, ఎవరొచ్చి పరిశీలించిన, ఎంత జ్ఞానుడు, గొప్పవాడు, తెలివిగలవాడు, అన్ని రంగాల్లో ఆరితేరినవాడు, యేసయ్యలో పాపం ఉందని ఎవడు రుజువు చేయలేడు. అంత పరిశుద్ధుడు మనం ఆరాధించే దేవుడు. సర్వాంగ బలిగా అర్పించబడిన ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు మనుషులందరి నిమిత్తం ఆయన అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. మనకు జయం ఇవ్వాలని ఆయన మన కోసం సిలువలో బలి అయిపోయాడు. దాన్ని అపజయం అనరు, త్యాగం అంటారు. ప్రియ సహోదరులారా, మన కోసం త్యాగం అయిపోయిన యేసయ్య, మన కోసం అర్పణగా బలిగా అప్పగించుకున్న యేసయ్య మనందరికీ జయం ఇచ్చేవాడు, మనలందరినీ విమోచించినవాడు, మనలందరినీ పవిత్రమైన మార్గాల్లో నడిపించుటకు పరిశుద్ధుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియ సహోదరులారా, ఒక ప్రవక్త బలి అర్పించి ప్రార్థన చేస్తే యెహోవా ఆయన ప్రార్థనలు ఆలకించి, ప్రైజ్ ది లార్డ్, ఆయన ప్రార్థన అంగీకరించి ఇశ్రాయేల్ అందరికీ ఫిలిస్తీన్ల మీద అఖండమైన విజయం ఇచ్చాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? గొప్ప జయం ఇచ్చాడు. దేవుని వైపు వాళ్ళ హృదయాల్ని త్రిప్పి దేవుని సేవించారు. అలాగే విగ్రహాలు తీసి పారవేశారు. అలాగే ప్రార్థనకి దేవుని సన్నిధికి వచ్చారు. దేవునికి అయిష్టమైన ఏవైనా ఉంటే తీసి పారవేసి దేవుని సేవించండి. అటు ఇటు తిరగకుండా నీ మనసు దేవుని వైపు త్రిప్పండి. మిస్పా అనే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసినప్పుడు నిద్రపోవద్దు. ప్రార్థన చేసినప్పుడు అటు ఇటు తిరగొద్దు. ప్రార్థన చేసేటప్పుడు ఇంకా పిచ్చి పిచ్చి పనులు ఏం చేయొద్దు. చాలామంది ప్రార్థన చేస్తుంటారా, ఎవడి స్టేటస్లో ఏం పెట్టాడని ఎతుకుతా కూర్చుంటారు. ఇప్పుడు దరిద్ర పనులు ఇవి. ఎవడి స్టేటస్లో ఏం పెట్టుకుంటారు నీకెందుకంటే? దానికో సమయం ఉంది కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సెల్ ఫోన్ తీసుకొని మన స్టేటస్లో ఎతకడం ఎందుకు? ఉంటారు కొంతమంది. ఇలా ప్రార్థన జరుగుతూనే ఉంటుందా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. వాక్యం వినేటప్పుడు వాక్యం వినండి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడండి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయండి, స్తుతించేటప్పుడు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి కుడి చేతిని పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలుకు జయం ఇచ్చిన దేవుడు మనందరికి జయము దయచేయును గాక. ఇశ్రాయేలందరినీ కాపాడిన దేవుడు మనల్ని కాపాడును గాక. ఇశ్రాయేలందరినీ నడిపించిన దేవుడు మనల్ని నడిపించును గాక. ఇశ్రాయేల్ని పోషించిన దేవుడు మనల్ని పోషించును గాక. ఇశ్రాయేలుకు సమస్తం అనుకూలపరిచిన దేవుడు మనందరికి అనుకూలపరచును గాక. ప్రతికూలతలన్నిటి నుండి విడిపించును గాక. ప్రతి అపాయము నుండి నిన్ను కాపాడి తప్పించును గాక. ప్రార్థించే ప్రవక్తలు, ప్రార్థించే న్యాయాధిపతులు, ప్రార్థించే యాజకులు, ప్రార్థించే నాయకులు ఉన్నంత కాలం దేవుడు మనకి సమస్తాన్ని అనుకూలపరచబోతున్నాడు. తెగుళ్ళని ఆపివేయబోతున్నాడు.
మరణాన్ని తొలగించబోతున్నాడు, అపాయాల్లో నుండి విడిపించబోతున్నాడు, ప్రమాదాల్లో నుండి విడిపించబోతున్నాడు, శత్రు యొక్క ఆయుధాలని విరగొట్టబోతున్నాడు. శత్రువుల మీద అఖండమైన విజయము దయచేయునుగాక. యాజకులు, నాయకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సేవకులు, విశ్వాసులు యెహోవా యొద్ద మొరపెట్టగా అనుకూల సమయమందు నా దేవుడు ఉత్తరమిచ్చునుగాక. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఈ దినమందే దేవుడు ఉత్తరమిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు, ప్రతి నిత్యం, ప్రతి దినం ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. నువ్వు మొరపెట్టగా యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. రెండోదిగా జకరియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం నుండి చదువుకుందాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం నుండి. యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్య కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాటలాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతున్నా నేను. అతడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్న వాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరములు నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే. ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుండు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను, కోపగించుకొని ఉన్నాను. ఏలయనగా నేను కొంచెము. గమనించండి, జకరియా దినములలో లోకమందంతటా సంచరించుచున్న దేవుని యొక్క మహా సైన్యం, తెల్లని గుర్రములు, అలాగే చుక్కలు చుక్కలు గల గుర్రములు, అలాగే ఎర్రని గుర్రములనెక్కి మనుష్యుడొకడు నాకు కనబడెను. ఎర్రని గుర్రమునెక్కిన ఒక మనుషుడు నాకు కనబడెను. అతడు లోకమంతా తిరుగుతున్నాడు. లోయలోని గొంజి చెట్ల మధ్యను నాకు కనబడ్డాడు. ఇంకా చాలా దేవదూతలను. ఇవన్నీ ఏంటని నేను దేవదూతను అడిగాను. నా ఏలినవాడా, ఇవన్నీ ఏంటి అని అడిగితే, లోకమందంతటా తిరుగులాడుటకు యెహోవా పంపిన గుర్రములు, గొప్ప సైన్యం. సరే, ఎందుకోసం ఇలా తిరుగులాడుతున్నాయి? లోకమంతటా సంచరిస్తున్నాయంట. లోకులందరూ శాంతం కలిగి నిమ్మలముగా ఉన్నారు. అప్పుడు మరలా దేవదూతను అడిగాడు. దైవజనుడు దేవదూత, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, 70 సంవత్సరములు నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు. చూడండి మరోసారి 12వ వాక్యం చదవండి. అందుకు యెహోవా 70 సంవత్సరాలు నువ్వు
యెరూషలేము మీదను యూదా పట్టణముల మీద కోపం ఉంచి ఉన్నావే ఎన్నాళ్ళ వరకు కనికరింపకుందు అని మనవి చేశాడు దేవుని దూత. చూడండి, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, అయ్యా ఎంతకాలం ఈ ప్రజల్ని కనికరించకుండా ఉంటావు, ఎంతకాలం వీరిని శ్రమ పెడుతూ ఉంటావు, ఎంతకాలం ఉగ్రతను కుమ్మరిస్తావు. దేవుని కోపం, దేవుని ఉగ్రత అంటే దేవుని కోపం. ప్రియ సహోదరులారా, దేవదూత అంటే దేవుని సేవకుడు అని కూడా చెప్పబడింది కొన్ని చోట్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకుడు, యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్న దేవుని దూత 70 సంవత్సరాల నుంచి యెరూషలేము మీద, యూదా వారి మీద నీవు కోపముంచి ఉన్నావు, ఎందుకని? ఎన్నాళ్ళ వరకు కనికరింపకయుందు అని మనవి చేస్తే యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణకరమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాడు. మధుర వచనాలు, అవి ఆదరణ కలిగించే వచనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆదరణకరమైన మధుర వచనాలు మాట్లాడే దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఉత్తరం ఇచ్చేటప్పుడు ఎలాంటి మాటలు ఇస్తాడో తెలుసా అండి? ఆదరణకరమైన మధుర వచనాలు. దేవుడు మాట్లాడితే ఆదరణ ఉంటుంది, దేవుడు మాట్లాడితే మధురం ఉంటుంది, దేవుడు మాట్లాడితే ఆనందం ఉంటుంది, దేవుడు మాట్లాడితే సంతోషం. మధురకరమైన వచనాలతో మీ అందరికీ ఉత్తరం ఇచ్చునుగాక, ఆదరణకరమైన మాటలతో ఉత్తరం ఇచ్చునుగాక, ఆనందాన్ని కలిగించే మాటలతో ఉత్తరం ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైనా దైవ స్వరం వినాలని నువ్వు అనుకుంటే చక్కగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకో, లేకపోతే మౌనంగా దైవ ధ్యానం చేసుకో. మౌనంగా ఉండి, ఎవరికైనా డిస్టర్బ్ కలుగుతుంది అనుకుంటే మౌనంగా ఉండి, సజీవుడా, మహోన్నతుడా, మహాగణుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, అద్భుతాలు చేసే యేసయ్యా స్తోత్రం, మరణపు ముళ్ళును విరిచిన యేసయ్యా స్తోత్రం, మా అందరితో మాట్లాడువాడా స్తోత్రం, సర్వ సృష్టికర్త స్తోత్రం, నేను సమస్యల్లో ఉన్నాను, వాటి నుంచి విడిపించండి అని నువ్వు మౌనంగా ఉండి మనసులో నువ్వు ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, సమయం అనుకూలించినప్పుడు మొరపెట్టు, గట్టిగా ప్రార్థన చేయి. దేవుని మందిరంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఇక్కడ నువ్వు ఎంత అరిసినా, ఎందుకమ్మా అలా అరుస్తున్నావు, నోరు మూసుకొని కూర్చొని అనేవాళ్ళు ఎవరు లేరు. నీ నోటిని తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తే మధుర వచనములతో నింపుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ నోటిని బాగుగా తెరువుము, నేను నింపేదను అనే మాట ఉంది బైబిల్. మొరపెట్టేటప్పుడు మనం నోరు తెరిచి బిగ్గరగా మొరపెడతాం, ఆయన మధుర వచనాలతో దాన్ని నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ మిమ్మల్ని అభ్యంతరం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇంటి దగ్గర హల్లెలూయా అంటే ఏం పోయే కాలం అమ్మ నీకు అంటారు, అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు. ఇక్కడ అంటారండి ఎవరైనా, ఏం అలా అరుస్తున్నామే, ఉండాలా పోవాలా, ఊరికే ప్రార్థన 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 అంటావు. నువ్వు అక్కడ అరుస్తుంటే చాలు మాకు ఒళ్ళంతా జర్లు బాకినట్టుంది అంటారు. ఇక్కడ అరుస్తే ఎవరైనా అంటారండి? చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఆదరణకరమైన మధుర వచనములతో నింపునుగాక, మధుర వచనములతో ఉత్తరమిచ్చునుగాక, ఆదరణకరమైన మాటలతో సమాధానమిచ్చునుగాక. ఎన్నాళ్ళ వరకు ఈ సమస్యలు, ఎన్నాళ్ళ వరకు ఈ శ్రమలు, ఎన్నాళ్ళ వరకు ఈ కష్టాలు, ఎంతకాలం నీ ఉగ్రత, దేవా యెహోవా ఎంతకాలం కోపిస్తావయ్యా? 70 సంవత్సరాల నుండి యెరూషలేము మీద, యూదా పట్టణం మీద కోపించుచునే ఉన్నావేంటి? ఈ ప్రజల మీద ఎందుకు కోపిస్తున్నావు? ఈ ప్రజల్ని ఎందుకు ఉగ్రతకు అప్పగించావు అని దేవదూత మనవి చేయగా, యెహోవా మాటలాడుచున్న దూతకి, అంటే దైవ సేవకులు, దేవుని దూతలు, లేదా ఆకాశం మీద ఉన్న గాబ్రియలు, మికాయేలు దేవదూతలు
శరాబులు కెరూబులు ఎవరు మొరపెట్టిన. ప్రైజ్ ది లార్డ్. కెరూబులు శరాబులు. గాబ్రియల్ మికాయేలు దూతలు. గాబ్రియల్ అంటే వర్తమానాలు ఇచ్చేవాడు, మికాయేల్ అంటే యుద్ధం జరిగించేవాడు. శరాబులు కెరూబులు అంటే ఎప్పుడు ఆయన్ని పరిశుద్ధుడు అతి గాన ప్రతి గానములు. చేతులెత్తి అందరూ పరిశుద్ధుడు అతి గాన. చేతులుపుతూ పరిశుద్ధుడు అతి గాన ప్రతి గాన. నా స్థితిని చప్పట్లు స్తుతులతో నా హృదయము పొంగి. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడండి. నా స్థితిని నా స్తుతులతో నా హృదయము పొంగి. జలాశయములు వరిల్చలే జల ప్రళయములను. గట్టిగా గట్టిగా చప్పట్లు. ఆశయములు వరిల్చలే జల ప్రళయములను. జలాశయములు చలేని జల ప్రళయములను. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములను చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములను. జలాశయములు వరిల్చలేని జల ప్రళయములను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కెరూబులు శరాబులు నిత్యము ఆరాధించును. పరిశుద్ధుడు అతి గాన ప్రతి గాన చూడుదురు. పరిశుద్ధుడు అతి చూడుదురు. గాన ప్రతి గాన పరిశుద్ధుడు అతి చూడుదురు. గాన ప్రతి గాన చూడుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గాన ప్రతి గానములు చేయుచునుడు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గాన ప్రతి గాన. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడు అతి గాన. కొట్టండి గట్టిగా చప్పట్లు. చప్పట్లు కొడుతూ సర్వలోకనాథుడైన దేవుని స్తుతిద్దాం. సర్వజనులారా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు. 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 గాన ప్రతి గానములు చేయుచునుడు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు. గాన ప్రతి గానములు చేయుచు. స్తోత్రం. సర్వశక్తిమంతుడా, ప్రార్థనలు ఆలకించువాడా, మధుర వచనాలతో ఉత్తరమిచ్చువాడా, ఆదరణకరమైన మాటలతో ఉత్తరమిచ్చువాడా,
పరిశుద్ధుడు అది గాన ప్రతిగానములు చేయుచు చుందురు. పరిశుద్ధుడు అది యేసయ్యా. 70 సంవత్సరాల నుండి కోపం వచ్చిన యేసయ్యా, కోపమని ఉగ్రతను తొలగించండి, కోపాన్ని ఉగ్రతను తొలగించండి. మధుర వచనాలతో ఉత్తరం ఇవ్వండి నాయన, ఆదరణకరమైన మాటలతో ఉత్తరం ఇవ్వండి. ఆదరణకరమైన మధుర వచనాలతో ఉత్తరం ఇవ్వబోతున్న దేవుడు ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయనే మనల్ని విమోచించేవాడు. సర్వ రోగాలను విమోచన, బలహీనతలను విడుదల, సమస్యలను విడుదల. ఆదరణకరమైన మధుర వచనాలతో ఉత్తరం ఇవ్వండి. నువ్వు మొరపెట్టినప్పుడు ఆదరణకరమైన మధుర వచనాలతో ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆయనకు వార్త తెలియచేయబోతున్నాడు, శుభవార్తలు తెలియచేయబోతున్నాడు. దేవదూతలకు లేని గొప్ప పరిచర్య మనకిచ్చాడు దేవుడు. ఇదిగో దేవదూతల వలె ప్రత్యేకించబడిన మనం ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన అనుకూల సమయముందు మధుర వచనాలతో ఉత్తరం ఇచ్చేవాడు. ఇదిగో దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆదరణకరమైన మాటలతో జవాబులు ఇవ్వబోతున్నాడు. మధురకరమైన వచనములతో ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి శక్తి గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాబ్రియేలు దేవదూత ఉంది, మికాయేలు దేవదూత ఉంది, కెరూబులు సెరాపులు, అలాగే దేవుని సేవకులు, దేవుని దూతలు. యేసన్న గారు ఆ మధ్య రాసిన ఒక పాట ఉంది, దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే, ధూపార్తిని చేపట్టి. అంటే దేవదూతలు చేయలేని ఆ పరిచర్య నాకు ఇచ్చావు. ప్రార్థన చేసే ఒక పరిచర్య, ధూపార్తిని చేతబట్టుకొని ప్రార్థించే ఒక పరిచర్య నాకు ఇచ్చావు అని ఒక పాట రాశారు యేసన్న గారు. చూడండి ఎంత గొప్ప ధన్యత. దేవుని సన్నిధిలో ధూపార్తిని చేతబట్టుకొని మనం మొరపెట్టి ప్రార్థిస్తే మధుర వచనాలతో దేవుడు జవాబులు దయచేయనుగాక. ఏమని చెప్తున్నాడు తెలుసండి దేవుడు? 15వ వాక్యంలో, 14వ వాక్యంలో నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా, దూత సేవకునితో చెప్తుంది, నువ్వు ప్రకటన చేయవలసిన విధమేమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెరూషలేము విషయములో, సియోను విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్న అన్యజనులందరి మీద కోపంతో ఉన్న, యెరూషలేము మీద, సియోను మీద మాత్రం అధిక ఆసక్తి కలిగి ఉన్నా. చాలు, అన్యజనుల మీద మాత్రం నా కోపం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? వాళ్ళ అక్షయుడకు దేవుణ్ణి ఏం చేశారంటే, క్షయమైపోయే మనుషుల రూపానికి, జంతువుల రూపానికి మార్చి ప్రజలని దేవుడు సజీవుడు లేడన్నట్లుగా మభ్య పెడుతున్నారు. అందుకని కోపం రగులుకుంటానే ఉంది. కానీ యెరూషలేము కాపురస్తులు, సియోను నివాసులు నన్ను సేవిస్తున్నారు కనుక నేను అధిక ఆసక్తి కలిగి
వాళ్ళ మీద కనికరం చూపాను. వారున్న ప్రాంతాల్ని భాగ్యంతో, వాళ్ళున్న ప్రాంతాలని దీవెనలతో నింపుతాను. ఎంత గొప్ప విషయం అండి. దేవుని ప్రజలున్న ప్రతి ప్రాంతం దీవెనలతో నింపబడును గాక. దేవుని సేవిస్తున్న మీ కుటుంబాలు దీవెనలతో, దేవుని భాగ్యంతో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతలైనా సామాన్యులైన ప్రజలైనా మొరపెడితే దేవుడు ఉత్తరం ఇచ్చి నిమ్మలపరిచి, అలాగే దేవుని కోపాన్ని తగ్గించుకొని, 70 సంవత్సరాలు కోపడ్డాడు కదండి, ఆ కోపం అంతటిని తొలగించుకొని కనికరపడి ఆశీర్వాదములతో నింపునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 91వ కీర్తనల గ్రంథం 91, 15వ వాక్యం చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. శ్రమలో దేవుడు నీకు తోడయుండునుగాక, దేవుడు విడిపించునుగాక, గొప్ప చేయునుగాక, దీర్ఘాయువు చేత తృప్తి పరచబడుదురుగాక, దేవుని రక్షణని కన్నులార మనం చూచెదముగాక. మొరపెట్టినప్పుడల్లా దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఎలాంటి శ్రమలో ఉన్న మీరు దేవుడు తోడైండబోతున్నాడు. అలాగే గొప్ప చేస్తాడు ఆయన. శ్రమలో తోడైండి విడిపిస్తాడు. ఎలాంటి శ్రమ అయినా, ఎవరి ద్వారా నీకు శ్రమ వస్తుందో, ఎలాంటి శ్రమల్లో ఉన్నావో, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో భయపడద్దు. ప్రియ సహోదరులారా, మీరెవ్వరూ భయపడద్దు. శ్రమలో మీ అందరికీ దేవుడు తోడైండును గాక. మీ అందరికీ దేవుడు తోడైండి శ్రమల్లో నుండి విడిపించును గాక. ఎలాంటి శ్రమలున్నా సరే, ఎలాంటి ఆపదలున్నా సరే, దేవుడు మీతో ఉండి మీ అందరినీ శ్రమలో నుండి విడిపించునుగాక. విడిపించడమే కాదు, ఇంకేం చేస్తాడు ఆయన? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి ఆ మాటని. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేనని చెప్పండి. శ్రమలో తోడైండి గొప్ప చేయునుగాక. గొప్ప వాళ్ళని ఆశపడే వాళ్ళంతా ఆమేన్ చెప్పండి. ఏది గొప్ప గొప్ప కులాల్లో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. దేవుని చేత ఉత్తరము సమాధానం పొంది ప్రతి వాడు గొప్పోడే యేసునామంలో. నేను ధనికుల కుటుంబాల్లో, ధనవంతుల కుటుంబాల్లో, గొప్ప వాళ్ళ కుటుంబాల్లో పుట్టే మేమే గొప్ప వాళ్ళు అనుకోవద్దు. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. గొప్ప వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు. గొప్ప కుటుంబంలో పుట్టిన, పేద కుటుంబంలో పుట్టిన, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడినట్టు, గొప్పోళ్ళైనా సామాన్యులైనా. కొంతమంది గొప్పోళ్ళు అనుకుంటారు కానీ చేసేవన్నీ చిల్లర చిల్లర పనులు చేస్తుంటారు. ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. గొప్పోళ్ళు అవ్వాలని ఆశ ఉందా? ఏం మాట్లాడట్లేదు, వినపడుతున్నాయి నా మాటలు. గొప్పవాళ్ళని ఆశ ఉందా? గొప్ప వాళ్ళుగా ఉండాలని ఆశ ఉన్న వాళ్ళు గట్టిగా కుడి చేతున్నది గట్టిగా ఆమేన్ చెప్పండి. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు అందరు గట్టిగా దేవుడు గొప్ప చేయునుగాక. మా జీవితం ఇంతటితో ముగించబడింది. మేము ఎక్కడ గొప్ప వాళ్ళతో అనుకున్నారు. మీ పిల్లల్ని, పిల్లల పిల్లల్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరినీ శ్రమలో నుండి విడిపించి తోడైండునుగాక. హల్లెలూయా. తోడైండి గొప్ప చేయునుగాక. మధ్యాంతరంగా ఎవరు కాలాన్ని ముగించుకోరు, దీర్ఘాయువుతో తృప్తి పరచబడుదురుగాక. దేవుని రక్షణని కన్నులారా చూచుదురుగాక. నీవు నాకు మొరపెట్టు, అనుకూల సమయం అందు నేను ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ రోజున ఆయన మన మొరని ఆలకించి ఉత్తరం ఇచ్చి శ్రమలో తోడండి విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఆయన రక్షణను కన్నులారా మనకు చూపించి ఆశీర్వదించును గాక.
అయితే మొరపెట్టే వాళ్ళు, ఈ ప్రారంభ వాక్యంలో రాయబడిన మాట చదవండి, 91వ వాక్యం ప్రారంభ వాక్యం. మహోన్నతుని చాటును నివసించి సర్వశక్తుని నీడను విశ్రమించి ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయం అని ఆయన నేను నమ్ముకొనిన దేవుడని అది చెప్పుచున్నాను. ఏనండి, మీ మొర విని ఆయన మీకు సమాధానం ఇచ్చి తోడండి గొప్ప చేసి దీర్ఘాయువునివ్వాలంటే ఎక్కడ నివసించాలంట మనం? మహోన్నతుడైన దేవుని చాటులో నివసించాలి. అంటే నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా సాయంకాలం ఉదయం ఆయన రెక్కల చాటున దాక్కొని స్తోత్రం చెప్పాలి. ఆయన రెక్కల నీడలోండి ప్రార్థన చేయాలి. ఉదయాన్ని లేవడంతో మోకాళ్ళ మీద ఉండి, ప్రభా నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా దుర్గం, నీవే మహోన్నతుడు, నీవే సర్వశక్తిమంతుడు అని ఆయన నీడలో కూర్చొని ప్రార్థన చేయాలి. ఉదయం సాయంత్రం ఇలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇది దేవుని రెక్కల నీడ అని గుర్తించి మహోన్నతుని చాటున నుండి విడిపోకూడదు. ఆయన మహోన్నతుని చాటున నివసించాలి. వినండి జాగ్రత్తగా, ఎక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ నివసించినా, ఏ ప్రాంతంలో ఉన్నా మహోన్నతుడైన దేవుని నీడకు రావాలి. పునరుత్థానపు దినాన దేవుని నీడలోనికి రావాలి. ప్రత్యేక ప్రార్థనప్పుడు ఆయన నీడలో ఉండాలి. బుధవారం అయితే స్త్రీలు దేవుని నీడలో ఉండి ప్రార్థించాలి. శనివారం అయితే, ఆదివారం అయినా, శనివారం అయినా, ప్రత్యేక ప్రార్థన అయినా, 1వ తారీఖు దేవుని సన్నిధిలో ఆ నీడలో దాగి ఉండాలి. ఆ నీడలో విశ్రమించాలి. దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా కోట అని గమనించి గ్రహించి ఆయన రక్షణ కోటలోనికి వెళ్ళి ఆయన ఆశ్రయమై కాపాడే దేవుడని గుర్తించిన నీవు దేవుని సన్నిధిని ఆశ్రయించి మహోన్నతుని చాటును ఉండి నీవు మొరపెడితే, ఇప్పటివరకు యాజకులు, నాయకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, దేవదూతల గురించి చెప్పాను. ఇప్పుడు సర్వ మానవాళి గురించి చెప్తున్నా. దేవుని రెక్కల నీడలో ఉండి ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తూ ఆయన నీడలో విశ్రమిస్తూ ఆయనే నా ఆధారం, ఆశ్రయం, ఆయనే నా దుర్గము, నా కోట అని ఎవరైతే విశ్వసించి గ్రహించి ఆయన సన్నిధిలో మొరపెడతారో, దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెడుతున్నాం కదా, ఎవరైతే మొరపెడతారో వాళ్ళ ప్రార్థన దేవుడు విని ఉత్తరం ఇచ్చి శ్రమలో తోడైండి విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించి ప్రార్థన